చిన్ని అయితే స్కూల్లోకి రావడం కూడా చాలా డల్గా అయితే వస్తుంది. అప్పుడు కావేరి చూసి, నువ్వు నేను ఇద్దరం ఒకే స్కూల్లో ఉన్నా నేను తను తీరా చిన్ని అని పలకరించలేకపోతున్నాను, అలాగే నువ్వు కూడా అమ్మ అని పిలవలేకపోతున్నావు, ఏంటో మన పరిస్థితి ఇలా అని చెప్పని బాధపడుతూ ఉంటుంది. ఇంకా స్కూల్లోకి వెళ్ళే లోపల మహి అయితే, చిన్ని రోజు నువ్వు కొటేషన్ రాస్తావు కదా అమ్మ గురించి, ఈరోజు ఏం రాస్తున్నావు అని చెప్పని చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నానని చెప్పని అంటే, సరే అప్పుడు తన బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి తనైతే రాయడానికి వెళ్తుంది. ఏంటి చిన్ని ఏం రాయబోతుందని చెప్పని కావేరి కూడా అయితే అక్కడికైతే చూస్తుంది. అమ్మ అంటే ప్రాణం, నాన్న అంటే నమ్మకం అని చెప్పని రాస్తుంది. అప్పుడు ఇంకా అది చూసి అందరూ అయితే చాలా బాగా రాసావు చిన్ని అంటే, అది అమ్మ అనేది నిజం అంటే నా విషయంలో అమ్మ కూడా నమ్మకమే అయిపోయింది అని చెప్పని అంటాడు. చందు కూడా అయితే నువ్వు చాలా బాగా రాసావు చిన్ని అంటే, ఇంకా అలా అందరూ పొగుడుతునేటప్పటికీ కావేరికి అయితే చాలా సంతోషం వేస్తుంది. ఇదంతా కూడా అయితే ఇంకా చిన్ని కావేరి మధ్య జరిగే విషయం అయితే ప్రిన్సిపల్ మేడం అయితే చూసి, ఇంకా వీళ్ళకి ఎంత పరిస్థితి వచ్చిందని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా కావేరి అయితే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నేను కావేరి నేను చెప్పని ఉషని కాదని మీకు తెలుసు కదా అని అంటే, అప్పుడు ఇంకా ప్రిన్సిపాల్ అయితే, అవును నిజం నాకు తెలుసు నువ్వు కావేరివని, నువ్వు అంటే నన్ను ఎవరిక్కడ ఇలా జాయిన్ చేశారో చెప్తారా అని చెప్పనంటే, ఈ విధంగా ఒక శ్రేయోభిలాషి ఫోన్ చేసి మా సార్తో చెప్పాడు, తనని ఇలా జాయిన్ చేసుకోండి, కొద్ది రోజులు ఇలా ఉండాలి అని చెప్పని, దాని ప్రకారం మేము చేశాము అని చెప్పనంటే, చాలా థ్యాంక్ యూ మేడం అని చెప్పని తనైతే పట్టుకుంటుంది. ఇంకా చిన్ని అయితే ఇంకా వాళ్ళ గదిలోకి వైపే వస్తూ ఉంటే, మీ రుణం ఇప్పటికీ మర్చిపోలేను అంటే, ఇదంతా మేము చేసింది కొంచెమేను, మిమ్మల్ని పంపించిన శ్రేయోభిలాషి అయితే మొత్తం తను మీ గురించి చాలా టేకర్గా చేస్తున్నాడంటే, ఇలా చిన్ని అయితే అక్కడికి వస్తే ఏం విన్నట్టుగా ఉంటుంది.